సో నేను చెప్పేది ఏంటంటే ఇది చేస్తే ఏమొస్తుంది ఫస్ట్ బీటెక్ మేము ఎన్నో హైయర్ ఎడ్యుకేషన్ చదివి మంచి జాబ్స్ కొట్టాలని అనుకుంటున్నాం. సో ఇట్లా పోలీస్ వాళ్ళు ఫస్ట్ అపోజ్ చేయొద్దు, ఫస్ట్ స్టూడెంట్స్కి మంచి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. సో ఈ మసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ అనేది నెంబర్ 1 కాలేజ్. వీళ్ళు ఎంతో కష్టపడి వస్తారు ఇక్కడికి. సో అందరూ మంచిగా చదువుకుంటారు ఇక్కడ వీళ్ళని అపోజ్ చేస్తే ఏమొస్తుంది, మంచిగా చదువుకోవాలని మసబ్ ట్యాంక్ మమ్మల్ని మంచిగా మేము మంచి ఫ్యూచర్ ఇవ్వాలనుకుంటున్నాం. సో జియో 97 అసలు అమలు చేయదు. మొన్నటి నుండి స్టార్ట్ చేసినాం, కానీ ఈరోజు చాలా అపోజిషన్స్ జరుగుతున్నాయి. బయట అన్నవాళ్ళు వచ్చి చేస్తుంటే మా కోసం అన్న వాళ్ళని తీసుకెళ్ళారు. ఇట్స్ నాట్ ఎ రైట్. సో అందరూ కాబట్టి ఇట్లా చేయొద్దు. గవర్నమెంట్ ఎంతో హెల్ప్ఫుల్గా ఉండాలి. గవర్నమెంట్ అంటే అసలు ఇట్లా చేయడం మాకు అసలు నచ్చట్లేదు. సో గవర్నమెంట్ అనేది ఎంత అసలు లాటరల్ ఎంట్రీ కావాలి. మేము అసలు ఈ సెట్ రాసే అంత మాకు ఉండాలి కెపాసిటీ, వాళ్ళు ఇవ్వాలి. సో మేము చెప్పేది ఏంటంటే ఇదంతా రద్దు చేసేయాలి. సో పాత సిస్టమే. మా అమ్మ నాన్న, మా డాడీ పవర్ లూమ్ చేస్తారు, మా మమ్మీ టైలరింగ్. చాలా కష్టపడి నేను వచ్చిన ఇక్కడికి, ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఎన్నో నైట్స్ చదువుకుంటే ఇక్కడ వచ్చింది కాలేజ్. సో మంచిగా చదువుకొని వస్తే ఇంత న్యాయం చేయకుండా ఈ గవర్నమెంట్ ఇట్లుంటుందంటే అసలు పోలీస్ ఛార్జ్ చేస్తున్నారు, లాఠీ ఛార్జ్ చేస్తున్నారు స్టూడెంట్స్ పైన. ఇట్స్ నాట్ ఎ రైట్. నో. సో ఇట్స్ నాట్ ఎ రైట్. నో. సో లాఠీ చార్జ్ చేయొద్దు కదా స్టూడెంట్స్ పైన. ఎంతో హెల్ప్ఫుల్గా ఉండాలి పోలీస్ వాళ్ళంటే. ఇప్పుడు మేము సెకండ్ ఇయర్ చదివే ఉన్నారు మా సీనియర్స్, మేము ఫస్ట్ ఇయర్. మీరు ఇంకా ఇప్పుడు ఈ స్కీమ్ ఇంకా ఏంటి ఇంప్లిమెంట్ చేస్తే మేము హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటాం. మేము ఎలా వెళ్తాం? మేము 3 years డిప్లొమాతో ఆగాలి అని ఇక్కడికి మేమేం రాలేదు. మేము ఇంజనీరింగ్ చెయ్యాలి అన్న అంటూ వచ్చినాం. మా క్లాస్ రూమ్స్లో చూస్తే డిప్లొమా 3 yearsతో ఆగాలి అనే ఒపీనియన్తో ఎవరు లేరు. అందరు హైయర్ స్టడీస్కి వెళ్ళాలని వచ్చినారు. హైయర్ స్టడీస్ వెళ్ళడానికి ఇంటర్ ఉంది, మీరు స్కీమ్ ఆపేస్తారు. మా సెకండ్ ఇయర్ వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఇంటర్ చదవాలి. ఎందుకంటే ఎంసెట్ రాయాలి. ఎంసెట్ అంత ఈజీ కాదు రాయడం. అంత ఈజీగా అంటే అందరు ర్యాంక్స్ వస్తాయి. మేము మళ్ళీ ఇంటర్ చదవాలి. మాకు 1 year వేస్ట్, వాళ్ళకి 2 years వేస్ట్. సరే మేము ఇంటర్ చదువుకుంటాం పోతాం. మా తర్వాత వచ్చే బ్యాచెస్ వాళ్ళ సంగతి ఏంటి? అందరూ ఇంటర్కి ఎఫర్ట్ చేయగలిగితే ఇక్కడ దానికి ఎందుకు వస్తారు? మీ హైయర్ స్టడీస్ చదవాలనుకుంటే ఖచ్చితంగా ఇంటర్ చదివి వెళ్ళాలి, కానీ ఇంటర్ని ఎఫర్ట్ చేసేంత లేదు వాళ్ళ దగ్గర. సో అందుకని మేము డిప్లొమాకి ఏంటి అంటే మేము మంచిగా చదివేసి మేము మంచి ర్యాంక్స్ కొట్టేసుకుంటే నెంబర్ 1 కాలేజ్లో వస్తాం, మేము వెళ్తాం. సో అందుకని ఒక డిప్లొమా మాకు వే ఉంది అనే దాంట్లో మేము వచ్చేసినాం. ఇప్పుడు మీరు ఆపితే నెక్స్ట్ వచ్చే బ్యాచెస్ వాళ్ళకి ఎలా వెళ్తారు? వాళ్ళ ఇంటర్కి వాళ్ళ పేరెంట్స్ ఎఫర్ట్ చేయలేరు. సో వాళ్ళు కూడా ఉంటారు కదా స్కిల్ఫుల్ ఏంటి టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ కూడా, వాళ్ళు మనీ లేక అవుతారు, వాళ్ళ పేరెంట్స్ ఎఫర్ట్ చేయలేక అయిపోతారు. అంటే మా మధ్యతరగతి పిల్లలందరూ కూడా ఇలా కూలీ పనులు చేసుకుంటూ లేబర్ కింద IITS కింద వీడిని చూసుకుంటే బతకాలా? మాకు ఛాన్స్ లేదా హైయర్ స్టడీస్కి? మాకు కూడా ఉంది కదా. సో మీరు ఎలా ఆపుతారు చెప్పండి? మా తర్వాతకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా చదువుకోవాలి? మాకు ఛాన్సెస్ లేవా? ఇప్పుడు ఏం IIT JEEలో కొట్టిన వాళ్ళు కూడా అంత గొప్పింటి పిల్లలేం కాదు నాకు తెలిసినంత వరకు. ఉంటారు పిల్లలు, మధ్యతరగతి పిల్లలే ఉంటారు. సో అలాంటి వాళ్ళకు ఒక వే ఏమైనా ఉందా? డిప్లొమా అనే వేని చూసుకొని వచ్చేసినాం మేము. మా బతుకులో ఏం కావాలి? మేము అయితే మా అందరిని నొక్కేస్తారా? అంటే మీకు డబ్బులు ఉన్న వాళ్ళే కావాలా? శ్రీ చైతన్య నారాయణ వాటికి వెళ్ళాలా మేము? మాకు డబ్బు ఉంటే మాకు చదువు ఉంటుంది, అంతేనా? మీకు విద్య వ్యాపారమే కదా. మీరు ఈ స్కీమ్ని 1 night చేంజ్ చేసుకుంటారు, అనుకుంటారు, మార్చేస్తారు. మేమైతే కళలైతే 1 night అనలేదు కదా. 20 years దాకా డ్రీమ్స్ పెట్టుకొని ఆడికి అవ్వాలని 20 years డ్రీమ్స్ మేము కళలో ఉంచుకొని వచ్చినాం 20 years కోసం. ఇది చేయాలని మీరు 1 night మార్చుకోవాలంటే 1 night మార్చుకోవడానికి అంత సిద్ధంగా ఏం లేము మేము. మీరు మార్చేంత ఈజీ కాదు మేము కళలు మార్చుకోవడం. మీకు ఈజీ ఉంటుంది, ఏముంది ఒక కళ ఇంప్లిమెంట్ చేసేస్తారు. దానికోసం ఇప్పుడు మేము ఫైట్ చేస్తున్నాం. మా డిప్లొమా కాలేజెస్ మాకు కావాలి. మాకు ఏం కావాలంటే మా ఐడెంటిటీ మాకు ఉండాలి, మా డిప్లొమా కాలేజెస్ మాకు ఉండాలి, అందులో ఫ్యాకల్టీ మంచిగా ఉండాలి, మంచిగా చెప్పాలి, దీనికి కావాల్సిన ఫండ్స్ కూడా దీనికి రావాలి. కాలేజ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వచ్చి చూస్తే కదా తెలుస్తుంది మీకు. మీరు దీన్ని తీయడానికి వీలు లేదు, ఎందుకంటే మాకు కూడా విద్య కావాలి. మీరు దీన్ని వ్యాపారం చేసుకోవడానికి వీలు లేదు, ఎందుకంటే వీఆర్ ది యూత్, వీఆర్ ది ఫ్యూచర్, వీ వాంట్ అవర్ ఎడ్యుకేషన్, నో వన్ కెన్ టేక్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ స్కీమ్ తేవడం వల్ల మా ఒక్కరి జీవితమే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క
ఒక్కరి స్టూడెంట్ లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇన్ని రోజులు లేని ఇన్ని రోజులు అప్రూవల్ కానీ స్కీమ్ ఈ ఆగస్టు 3కి ఈ స్కీమ్ అనేది అప్రూవ్ అయింది. బట్ మాకు తెలియదు. తెలిసిన తర్వాత ఏంటంటే ఇలా మేము ప్రొటెస్ట్ చేస్తే పోలీసులు ఎందుకు ఆపుతున్నారో మాకు తెలియదు, ఎందుకు లాఠీ చార్జ్ చేస్తున్నారో తెలియదు. బట్ ఏంటంటే ఇన్ని రోజులు లేని స్కీము కొత్తగా ఈ స్కీమ్ వచ్చింది. దీనివల్ల నష్టపోయేది మేము పాలిటెక్నిక్ స్టూడెంట్స్ని. సో దీనివల్ల యూజెస్ అంటూ మాకు ఏమీ లేవు. బట్ ఏంటంటే అంటే ఇక్కడ మాకు అర్థమైంది ఏంటంటే ఎస్బిటెట్ని ఎందుకు తీయాలి అనుకుంటున్నారు. ఐ మీన్ నేను అనుకుంటున్నది ఏంటంటే ఎస్బిటెట్కి పెట్టేంత బడ్జెట్ లేకనా ఈ స్కీమ్స్ అనేది తెచ్చి పెడుతున్నారు. బడ్జెట్ లేకపోతే మా లైఫ్ని స్పాయిల్ చేయొద్దని అనుకోకండి. మీకు బడ్జెట్ ఉంటేనే బడ్జెట్ ఉండి నడిపియండి, కానీ మా లైఫ్ స్పాయిల్ చేయడానికి చూడకండి. లైక్ కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి మా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ని లైఫ్ నాశనం చేయాలి అనుకుంటుంటే మేము ఎక్కడ, మా పేరెంట్స్కి చాలా ఆశలు ఉంటాయి, పిల్లలు చదవాలి, పిల్లలు ఒక మంచి పొజిషన్లో ఉండాలని. బట్ ఇలాంటి స్కీమ్స్ తెచ్చి మా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ చేయాలి అంటే కొత్త స్కీమ్స్ తెచ్చి పెడతా అంటే మేము ఎక్కడ ఉండాలి, మేము ఏం చేయాలి? ఇట్లా ప్రొటెస్ట్లు చేసినా కూడా మాకు ఎలాంటి జస్టిస్ రావడం లేదు, ఎలాంటి ఎవరు రెస్పాండ్ అవ్వట్లే. బట్ మేము ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి? నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మాకు ఎలాంటి రెస్పాండ్ రావట్లే. జస్ట్ మీరైనా కొత్త స్కీమ్స్ తెచ్చి పెట్టడం కాదు, ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ డెవలప్ చేయండి, స్టూడెంట్స్కి మంచి లైఫ్ని తేవాలని చూడండి, కానీ ఇలాంటి స్కీమ్స్ పెట్టి మా లైఫ్ని స్పాయిల్ చేయొద్దు అని నా కోరిక. బడ్జెట్ లేకుంటే ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేయండి, కానీ ఇలాంటి కొత్త స్కీమ్స్ తెచ్చి మాత్రం స్టూడెంట్స్ లైఫ్ని స్పాయిల్ చేయకండి. మాకు ఎన్నో ఉంటాయి, మేము ఎక్కడి నుంచో వచ్చి చదువుకుంటున్నాం. బట్ ఇలాంటి స్కీమ్స్ తెచ్చి మా లైఫ్ని స్పాయిల్ చేయకండి. అవర్ డిప్లొమా, అవర్ ఐడెంటిటీ మాకు ఎస్బిటెట్ కావాలి, ఉండాలి. మేము ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి. జియో 97 అనే స్కీమ్ తెస్తే మాకు ఫ్యూచర్ అన్నీ స్పాయిల్ అవుతాయి. ఎందుకంటే మాకు లాటరల్ ఎంట్రీ ఉండదు బీటెక్ వెళ్ళడానికి. అలా లేకపోతే మేము హయ్యర్ స్టడీస్ అవన్నీ చేయలేము. ఇది తెచ్చి మమ్మల్ని వైఐఎస్యులో మర్జ్ చేయడం వల్ల మాకు ఓన్లీ 3 years చదువుతాము. దాని నుంచి మాకు జాబ్స్ అనే ఆపర్చునిటీస్ ఉండవు. చాలా స్ట్రెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. దాంట్లో మాకు జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. ఇప్పుడు మేము పాలిసెట్ ఎగ్జామ్స్ అన్నీ రాసి కష్టపడి 10thలో మంచి మార్క్స్ తెచ్చుకొని కష్టపడి పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినాం. ఇప్పుడు ఇట్లా ఈ స్కీమ్స్ తెస్తే మాకు సడన్గా మాకు అంత పేరెంట్స్కి కూడా కొద్దిగా భయపడుతుంటారు, మా లైఫ్ ఏమవుతుంది, ఫ్యూచర్ ఏమవుతుంది అని. ఇట్లా ఈ స్కీమ్ అనేది తీసేయాలి, ఈ జియో 97ని విత్డ్రా చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ థింగ్ మేము చెప్పాల్సి అనుకుంటుంది ఏమంటే, మేము ఇక్కడ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళ స్టూడెంట్స్ మాత్రమే చాలామంది, చాలా తక్కువ అవుతుంది అనేసి పేరెంట్స్కి ఎన్ని హోప్స్ పెట్టి మేము డిప్లొమాకి వచ్చాం. కానీ గవర్నమెంట్ మా స్టూడెంట్స్ ఒపీనియన్స్ ఏం తెలియకుండా రాత్రి ఈ స్కీమ్ని ప్రపోజ్ చేసింది. దీనివల్ల మేము ఇన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాం. మమ్మల్ని లాఠీ చార్జీలు చేసుకుంటూ మమ్మల్ని వ్యాన్లు ఎక్కించున్నారు. అయినా కానీ మేము స్టూడెంట్స్ అనేది భయపడేది లేదు, ఆపేది లేదు. రేవంత్ రెడ్డి ఎంత తొందర అయితే అంత తొందర. మాకున్న ఒక్క డిమాండ్ ఏంటిదంటే జియో నెంబర్ 97ని విత్డ్రా చేసుకోవాలి. ఇంకా ఎన్నో సంవత్సరాల ముందు నుంచి ఉన్న ఎస్బిటెట్ ఆ మెథడ్స్ని మాకు ఇంప్లిమెంట్ చేయండి. మేము డిప్లొమా చేయాలి, లాటరల్ ఎంట్రీ నుంచి బీటెక్ వెళ్ళాలి, మేము టెక్నికల్ ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి, మేము ఇంజనీర్స్ కావాలి. ఇది మాకు కావాల్సిన డిమాండ్. మీకు అంత స్కిల్స్ డెవలప్ చేయాలని అనుకుంటే ఉన్న దాంట్లోనే మంచి ఫ్యాకల్టీని తీసుకురండి, ల్యాబొరేటరీస్ పెట్టండి, మాకు కావాల్సిన డిమాండ్స్ని నెరవేర్చండి. అంతేగాని కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి ఇంతమంది ఫ్యూచర్స్ని స్పాయిల్ చేయొద్దు అనేసి మేము కోరుకుంటున్నాం. పాలిటెక్నిక్ విద్యార్థులను అందరినీ లాఠీ చార్జీ తీసుకుందాం అనుకున్నారు, కానీ అందరినీ నూకేసారు. ఇప్పుడైతే అందరూ మంచిగా గ్రౌండ్లోకి వచ్చి ఉన్నారు, కానీ ఈ ప్రొటెస్ట్ తోటి ఆగదు మాది. ఇంకా ఇప్పటిదాకానే పోతుంది, ఎందుకంటే ఇది మా కోసం కాబట్టి మేము పోరాడదాం. ఈ సైడ్లో మాకు ర్యాంక్ కాదు, వాళ్ళతో మేము కలిస్తే
మాకు అన్ని ఫ్యాకల్టీ తక్కువ అవుతుంది, అన్ని మార్కులు కూడా మేము ఎక్కువ సంపాదించుకోవాలని ఉంటుంది. మళ్ళీ ఇంకా మాకు ఈ సెట్లో కూడా చాలా ఎక్కువ ర్యాంక్ తెచ్చుకోవాలి, తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి మేము ముందుకు పోవడానికి మా జీవితాలు ఖరాబ్ అవుతాయి. కాబట్టి ఈ ప్రొటెస్ట్ ఇప్పటికైతే ఆగది, ఇప్పుడే స్టార్ట్ అయింది ఈ ప్రొటెస్ట్ మాత్రం, ఇంకా ముందు ఉంది. ఇవి రేవంత్ రెడ్డి మాత్రం ఈ ప్రొటెస్ట్లో మాకు ఇవన్నీ అడ్వాంటేజెస్ ఇవ్వకపోతే మాత్రం మేమైతే ఇంకా ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు కాదు, ఇంకా ఎప్పటిదాకైనా పోతూనే ఉంటుంది. ఇది స్టార్టింగ్ ఇట్లా చేస్తుంటే పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా కొంతమంది బ్యాక్కి వెళ్ళిపోతారు వేరే కాలేజీలకి, ఇట్లా ఇంటి దగ్గర కాలేజీలకు పోతారు. ఈ కాలేజీలను అయితే ఉండరు ఇక మరి రేవంత్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి మేము ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా మా ఫ్యాకల్టీకి ఏం కావద్దు, ఈ సెట్ల ర్యాంక్స్ ఒకవేళ కొన్ని సీట్లు కూడా పెంచాలి. ఒకవేళ వాళ్ళు వస్తే వాళ్ళకి మాకు ఫ్యాకల్టీ సీట్లు అన్ని పెరగాలి. నేను ముందుగా చెప్దాం అనుకున్నాను ఏంటంటే డిప్లొమా స్టూడెంట్స్ అంటే ఏంటో చెప్దాం అనుకుంటున్నా. ఇంటర్ స్టూడెంట్స్ అందరూ బీటెక్ పోయే ముందు ఫస్ట్ ఎంపీసీ చదువుతారు, లేదా బైపీసీ చేసుకొని డాక్టర్ అటు వెళ్తారు. ఐటీఐ వాళ్ళు ఏంటంటే ఏంటి స్కిల్ నేర్చుకొని ఏదైనా కంపెనీలో పనిచేయడానికి వెళ్తారు. మేము ఏంటంటే డిప్లొమా స్టూడెంట్స్, మాకు ఏంటిది ఎంపీస్తో పాటు బీటెక్లో చెప్పే సబ్జెక్టులు ఉంటాయి. మేము ఏంటిది మాకు అందుకే బీటెక్లో సెకండ్ ఇయర్ లాటర్ ఎంట్రీ ఇస్తారు. ఈ ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు ఈ జియో నెంబర్ 97తో మమ్మల్ని బీటెక్ లాటర్ ఎంట్రీ లేకుండా తీసేద్దామని తీసేసి ఒక స్కిల్ యూనివర్సిటీ YISU కింద మమ్మల్ని ఐటీఐ వాళ్ళని కలిపి ఒక యూనివర్సిటీ చేసి, పైగా ఈ శక్తి స్కీమ్ వల్ల మా సర్టిఫికేట్కి వాల్యూ తగ్గిపోతుంది. కాబట్టి డిప్లొమా స్టూడెంట్స్కి ఎటువంటి అన్యాయం జరగద్దని కోరుకుంటున్నాను. దీని మీద సీఎం గారు ఖచ్చితంగా ఈరోజు స్పందించాలని కోరుకుంటూ, ఒక డిప్లొమా స్టూడెంట్ అనుకుంటే వానికి కొంచెం సపోర్ట్ ఇస్తే మేము మీకు ఇట్లా జాబ్ ఇవ్వడం కాకుండా మేము సొంతంగా కంపెనీ స్థాపించగలం. అలాంటి మీరు ఇప్పుడు మమ్మల్ని స్కిల్ యూనివర్సిటీ కింద తీసుకొచ్చి మమ్మల్ని ఒకళ్ళ కింద పని చేయాలి, మీరు సొంతంగా జాబ్ లేకుండా చేద్దాం అనుకోవడం చాలా తప్పు డిసిషన్. దీని మీద సీఎం గారు వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాను. అసలు మీ ప్రాబ్లం ఏంది? ఈ ప్రొటెస్ట్కి కారణం ఏంది? ప్రొటెస్ట్ కారణం ఏంటంటే ఇప్పుడు జియో పాస్ చేసి 97 చూస్తున్నట్లయితే అది ఇప్పుడు డిప్లొమాని కూడా ఐటీఐకి కన్వర్ట్ చేద్దామని చూస్తున్నారు. దానివల్ల మాకు 3 years చేసి వేస్ట్ అవుతుంది. మొత్తం 3 years చేసి కూడా 20K శాలరీ దాంట్లో అయిపోతాం మేము. కాబట్టి ఈ స్ట్రైక్ చేస్తున్నాం మేము. శక్తి అనేది ఆపాలని మా అందరి ఆవేదన, కోరిక. కాలేజ్లో ప్రాబ్లమ్స్ అంటే ఏం లేవు, పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకోలేదు. మేము ఏమైనా స్ట్రైక్ చేస్తూనే చేసినారు. ఇప్పుడు ఈ శక్తి కూడా ఆపాలని మేము ఓన్లీ శక్తి స్కీమ్ అనే దానికి ఆపోజిట్ మేము. గవర్నమెంట్కి ఏం ఆపోజిట్ కాదు, ఓన్లీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన శక్తి జియో 97కి ఆపోజిట్ మేము. ఇది ఎట్లానైనా ఆపాలని మేము అందరం స్ట్రైక్ చేస్తున్నాం. ఇప్పుడు